బాగా దెబ్బ కొట్టారు. అంతకుముందు బీజేపీ ఈజీగా గెలిచే సీట్లు ఉండే 3-4 సీట్లు. ఆ పాత బస్తీ అంతా బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉండేది, వాళ్ళకు 3-4 వచ్చేది. అట్లాంటిది ఆ రోజున ముస్లిం ఓట్లని పోలరైజ్ చేసి పెట్టడం వల్ల 7 సీట్లు పక్కాగా అయిపోయింది ఎంఐఎం. అవి చీలిపోవడం వల్ల హిందువుల ఓట్లు చేల్చడం వల్ల బీజేపీ అక్కడ నష్టపోతా వచ్చి. ఇట్లాంటిది ఏంటి పొలిటికల్ డెసిషన్సేగా. అప్పుడు చూసి ఈవెన్ పార్లమెంట్ ఫిక్స్ అయిపోయింది ఓవైసీకి అప్పుడే. లేకపోతే అంతకుముందు హైదరాబాద్లో 10,000-15,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి సందర్భాలు ఉంది బీజేపీ. అంత నెక్ టు నెక్ స్టేజ్కి వచ్చింది. అట్లాంటిది మారిపోయింది సిచ్యుయేషన్. ఇప్పుడు కూడా పొలిటికల్ డెసిషనే. రాజకీయంగా రేపు పొద్దున అధికారంలో ఉన్న బీజేపీ కూటమికి లాభం పడుతుంది అనుకుంటే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు బీజేపీకి. జాతీయ స్థాయిలో, రాష్ట్రానికి కాదు. జాతీయ స్థాయిలో చేసేది రాష్ట్రానికైనా, వీళ్ళకి సపరేట్గా ఏమి ఉండదు. లేదు ఇబ్బంది అవుతుంది అనుకుంటే చేసేస్తారు. మేబీ నేను అనుకోవడం రాబోయే 2 ఏళ్లలో ఇదైతే జరిగిపోతుంది. జనాభా ఎలక్షన్ జరుగుతాయి కదా, తమిళనాడు తర్వాత బీహార్ ఇప్పుడు జరుగుతుంది, తర్వాత తమిళనాడు జరుగుతుంది, బెంగాల్ జరుగుతుంది, గుజరాత్ జరుగుతుంది. ఇట్లాంటి రాష్ట్రాల ఎన్నిక, ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల రిజల్ట్ ని బేస్ చేసుకుని ఈ 5 రాష్ట్రాలు బీజేపీ గెలిచింది అనుకోండి, కనీసం 3-4 నియోజకవర్గాల పునర్విభజన చేసేసి ఎలక్షన్కి వెళ్ళిపోతారు. వీటిట్లో దెబ్బతినింది అనుకోండి, మెజార్టీ దెబ్బతింది అనుకోండి, ఇక చెయ్యరు. ఎందుకంటే నియోజకవర్గాలు పునర్విభజన చేసినప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అదే అక్కడ పాజిటివ్గా ఉంది అనుకున్నారు అనుకోండి, ఎక్కువ సీట్లు వస్తాయి. చేయకపోతే తెలుగుదేశం పార్టీ లాంటి దానికి ఒక మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్టు అవుతుంది. అది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి చేస్తే ఒక బెనిఫిట్. ఇప్పుడు 2009లో కాంగ్రెస్ ఎట్లా ప్రయోజనం పొందిందో ఇప్పుడు తెలుగుదేశం అట్లా ప్రయోజనం పొందడానికి ఉపయోగం ఉంటుంది. చెయ్యకపోతే గనక పాత పద్ధతిలోనే ఉంటే ఖచ్చితంగా జగన్కి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ రేపు మళ్ళీ జగన్ ఇమేజ్ మళ్ళీ డౌన్ చేస్తారా ఏంటని చెప్పలేము మనం. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రెజర్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు చేసేయండి లిమిటేషన్ అనేది కేంద్రం మీద అడిగే అవకాశం ఉంటుందా? మామూలుగా ఒకటి తెలుగుదేశానికి సంబంధించి ఎదురుకి మళ్ళీ ప్రెజర్ పాలిటిక్స్ నడిపే ఉద్దేశం